నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం లక్కరాజు గార్లపాడు గ్రామంలో చాలా అరుదైన విగ్రహం ఉంది. సీతాదేవి, రాములవారు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, హనుమంతుడు, గరుత్మంతుడు కలిసి ఉన్న ఏకశిలా విగ్రహం ఇదే. బహుశా ప్రపంచంలో ఇది ఒకటే ఉండి ఉండవచ్చు. ఒకప్పుడు ఈ ఊరికి మంచినీటి కరువు వచ్చింది. ఎన్ని బావులు తవ్వినా ఉప్పు నీరు పడుతుంది. ఎవరో ఒక పండితుడు చెప్పగా ఊరి చివర ఒక ప్రదేశంలో బావి త్రవ్వుతుండగా పలుగు ఒక రాయికి తగిలింది. ఇక నీరు పడదు అన్న విసుగుతో ఒకరు పలుగు విసరగా అది నేరుగా శిలపై పడింది. 2 రోజులకు ఆ పలుగు విసిరిన వ్యక్తికి కళ్ళు కనపడలేదు. ఊరి అంతా వారంతా చర్చించి ఆ ప్రదేశంను జాగ్రత్తగా త్రవ్వగా ఈ విగ్రహం బయటపడింది. విగ్రహం కింద పీఠం ఉన్న ఆనవాళ్లు కనిపించగా ఊరిలో ఒక ప్రదేశం ఉన్న విగ్రహానికి సంబంధించిన పీఠం కనపడను. శ్రీకృష్ణదేవరాయలు వారు పునరుద్ధరణ చేశారని తెలిపారు. తర్వాత విగ్రహం ప్రతిష్ఠించారు. కనీసం 20 తరముల నుండి విగ్రహం ఉన్నదని విశ్వాసం. ఈ రకంగా 2000 సంవత్సరాల చరిత్ర ఉందని నమ్మకం. ఆలయాన్ని మొదట తెనాలి రామకృష్ణుల వారు, తర్వాత వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఉన్నది వాసిరెడ్డి వారు కట్టించినది. ఇప్పుడు ఆలయం శిథిలావస్థలో ఉన్నది. జీర్ణోద్ధరణ కావించి మళ్ళీ అభివృద్ధి చేయాలని గ్రామస్తులు భావిస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున మనం పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం లక్కరాజు గార్లపాడు గ్రామంలో ఉన్నాం. ఇక్కడ విశేషం ఏమిటంటే శ్రీ పంచపట్టాభిరామ మందిరం అనేది మన ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా లేనటువంటి మూల విరాటి దేవాలయంలో ఉంది. ఈ యొక్క గుడిని కూడా శ్రీకృష్ణదేవరాయలు పునరుద్ధరణ చేశారని శాసనాల ద్వారా మనకు తెలియజేస్తున్నాం. ఇక్కడ విశేషం ఏంటంటే రాబోయే 4 రోజుల్లో శ్రీరామనవమి ఉంది కాబట్టి ఈ యొక్క దేవాలయాన్ని మన మెట్రో ఉదయం ఛానల్ తరపున మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రామ భక్తులకి, అలాగే హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి ఆధ్యాత్మిక సంస్థల వాళ్ళకి తెలియజేయాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ రోజున మనం ఇక్కడికి రావడం జరిగింది. ఇది ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం. ఒకే మూల విరాట్లో రాముల వారు, సీతాదేవి, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, అలాగనే హనుమంతుడు, గరుత్మంతుడు కూడా వీరందరూ కూడా ఒకే మూల విరాట్లో ఈ యొక్క దేవాలయం ఉండటం మనకి ప్రపంచంలో ఎక్కడా కూడా అలాంటి మూల విరాట్ అనేది మనకి తెలిసినట్టుగా లేదు. ప్రధాన అర్చకులు రామాచార్యులు గారితో ఈ దేవాలయానికి ఉన్నటువంటి విశేషాలని, విశిష్టని మనం అడిగి తెలుసుకుందాం. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ రావణే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ రావణే. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఈ పంచపట్టాభిరామ స్వామి వారి యొక్క దేవస్థానం విశేషం ఏమిటంటే, పూర్వము ఇది గ్రామము దాదాపు 8 తరాల క్రితము ఇది ఒక బ్రాహ్మణ అగ్రహారం అట. బ్రాహ్మణ అగ్రహారం అయితే ఈ ఊరిలో మంచినీరు తాగడానికి మంచినీరు మాత్రమే ఈ గ్రామంలో ఉండేవట. అప్పుడు గ్రామ పెద్దలు ఒక గ్రామంలో ఎక్కడ బావి తవ్వినను ఉప్పు నీరు మాత్రమే పడుతున్నాయి కట. సముద్రం కన్నా భయంకరమైనటువంటి ఉప్పు నీరు. ఇంకా మంచినీరు ఏదైనా విశేషంగా బయట పొలాల్లో మనకు దొరుకుతాయేమో అని చెప్పని ఒక తోట పాయింట్ పెట్టుకొని బావి తవ్వుతూ ఉంటే సుమారు ఒక 40-50 అడుగుల వరకు బావి తవ్వారట. తవ్వినా కానీ సట్టు పడుతూ ఉందట, జల మాత్రము లేదట. ఇక విరమించుకుందాము, ఇక్కడ నీరు పడదు అని నిర్ణయించుకొని వేరే తోట ప్రయత్నిద్దాము అని చెప్పనుకొని బయటకు వద్దామని సంకల్పించుకొని ఆ వస్తూ ఆ కూలి అతను ఒక గడ్డపార ఒక నూటు వేశాడట. వేసినప్పుడు అప్పుడు ఒక భయంకరమైన శబ్దం వినిపించింది. ఆ శబ్దంతో పాటు ఆ గడ్డపార నూటు వేసినటువంటి కూలి అతను కళ్ళు పోయినాయట, కళ్ళు కనపడకుండా పోయినాయట. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయినారు. ఉండబట్టే ఇక్కడ పెద్ద శబ్దం వచ్చినది, ఇక్కడ అతని కళ్ళు పోయినాయి అని చెప్పాను. ఇక్కడ ఏదో తవ్వాలి అని చెప్పని ఆ గడ్డపార నూటేసిన దగ్గర చుట్టూరు 3 అడుగులు సొరబెట్టి నిదానంగా మాటలో తవ్వటం ప్రారంభించారట. అలా తవ్వుతూ ఉండగా ఒక విగ్రహం అనేది ఒక ఆకారం బయటపడుతూ వచ్చిందట. ఒక 5 అడుగుల వరకు తవ్విన తర్వాత ఇక ఆకారం లేదు.
ఇక ఈ రాయి విగ్రహం తీద్దాము సంకల్పించుకొని ఆ విగ్రహం పెకలించి తీసినా ఎంతసేపటికి ఆ విగ్రహం రాలేదట. అప్పుడు తలుచుకొని గట్టిగా ప్రయత్నిస్తే ఆ విగ్రహములకు మనకు అడుగును ఉంటుందండి. ప్రతిష్ఠ చేసేటప్పుడు స్వామి వారికి అడుగును మణిశిల అని చెప్పిన ఒక శిల ఉంటుందండి. యంత్రం పెడతాము, దాంట్లో నవధాన్యాలు నవరత్నాలు వేసి ప్రతిష్ఠ చేసినప్పుడు ఒక శిల. ఆ శిల దాంట్లోంచి గట్టిగా తీసేవరకు ఒక్కసారి నీటి బుగ్గ పైకి తన్నిందట. ఆ నీటి బుగ్గే స్వచ్ఛమైన మంచి నీరు. అప్పుడు ఆ నీటికి ఎంత ప్రయత్నించినా కానీ ఆపుదామని ప్రయత్నిస్తే ఆగలేదట. ఆ విగ్రహం తీసుకొని బయటకు వద్దామని చెప్పిన గ్రాముడు అని చెప్పి సంకల్పించుకొని అప్పటి ఆ గ్రామ పెద్దలు విశేషముగా తీసుకొని వచ్చి ఈ ఖాళీ స్థలమైనటువంటి ఈ స్థలంలో ప్రతిష్ఠింపజేశారట. ప్రతిష్ఠించి అప్పుడు చిన్న మందిరం కట్టుకొని అదే దినదిన ప్రవర్తమానంగా గ్రామ పెద్దల సహకారంతో గుడి వస్తుంది. ఆ నీటి బుగ్గ వచ్చేటప్పుడు ఆ నీటి బుగ్గ ఏమిటంటే రాంబుగ్గ బావి. రాముల వారు దొరికాడు కాబట్టి ఆ రాము వచ్చిన బుగ్గని నీటి బుగ్గని రాంబుగ్గ బావి అని ఇప్పటికీ పిలుస్తానండి. గత 40-50 సంవత్సరాల క్రితం దాకా మీ ఊరి గ్రామస్తులందరూ కావిళ్లతో ఆ నీళ్ళే తీసుకొచ్చి ఈ గ్రామానికి ఆ నీరే మంచి నీరు. రామలింగ కవి కూడా ఈ ఊళ్ళో పుట్టాడు కాబట్టి ఆయన కూడా అభివృద్ధి ఉన్న టైంలో ఈ విగ్రహము కూడా పూజలు అందుకున్నటువంటి విగ్రహము అని మాకు ఒక నమ్మకం. ఎలాగంటే కృష్ణదేవరాయల టైంలో అష్టదిగ్గజంలో ఒక కవి కాబట్టి శ్రీ రమణారావు అప్పుడు కూడా ఇక్కడ ఉన్నాడు అని ఆ విగ్రహాన్ని బయటకు వచ్చి పరీక్షించి చూడగా ఆ విగ్రహము ఆకారం చూస్తే ఇదిగో రాముల వారండి, శ్రీరామచంద్ర స్వామి, సీతామ్మ వారు, అదే విధముగా లక్ష్మణస్వామి, భరతుడు, శత్రుఘ్నుడు. ఇక్కడ గరుత్తో ఆంజనేయ స్వామి ఉన్నాడండి. ఈ పాదముల దగ్గర ఆంజనేయ స్వామి ఉన్నాడు. అంటే ఇప్పుడు ఆంజనేయ స్వామి ఉన్నాడు స్వామివారి కుడి పక్కన. అదే భరతుడు యొక్క పాదం దగ్గర ఇక్కడ గరుడాల వారు గరుత్మంతుడు ఉన్నాడు. ఏకశిలా విగ్రహం. అప్పుడు రామ ఇది దశావతారములు కూడా ఉన్నాయి అని చెప్పని నేను ఒక ప్రతీది అనిపించింది. మేము ఇది చెక్కినది కాదు, ప్రతిష్ఠించి చెక్కబడి చేసిన విగ్రహం స్వయం పోయినటువంటి ఇదిగో మత్స్యావతారము కనపడుతుందండి. అదే విధముగా కూర్మావతారము తాబేలు, కూర్మావతారము, వరాహావతారము, అదే విధముగా నరసింహావతారము అని నరసింహస్వామి చూసినట్లుగా నరసింహావతారము, సింహతలాటం అంటే మకర తోరణానికి ప్రతి శిఖరానికి సింహతలాటం ఉంటుంది. అదేవిధంగా వామనావతారము, పరశురామావతారము ఇలా ఉంది. ఇంకా మేము క్లారిటీ తెలుసుకోలేకపోయినాం, కానీ ఇది క్లారిటీగా దశావతారములు కూడా ఈ విగ్రహం మీద చెక్కబడి ఉన్నవి అని ఆనాడు పూజ అందుకున్నటువంటి భగవంతుడు. అంతవరకు పెద్దలు చెప్పిన పురాణం కాబట్టి చెప్పిన విషయాలు, గ్రామ పెద్దలు చేసిన విషయంలో తిరిగి శాస్త్రం కూడా ఉన్నదండి. అక్కడ ఆ శాస్త్రం ఏదో మాకు అర్థం కాలేదు, కానీ ఒక లిపి రాసి ఉంది. ఏ లిపో కనిపెడతా ఉన్నారు, చూస్తున్నారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. కొండవీటి వెంకటకృష్ణారావు అని నా పేరు, గ్రామ మాజీ సర్పంచ్. ఈ దేవాలయానికి ఒక నెంబర్గా నేను కృషి చేస్తున్నాను. నంబూరు వెంకయ్య గారు నా పేరు.